2025 అయితే ఇక గడిచిపోద్ది ఇలాగే. ఎందుకంటే ఇంకొక 3 నెలలు ఇప్పుడు ఇది సెప్టెంబర్ నేను వీడియో చేసేసరికి పూర్తయిపోతుంది. ఇక అక్టోబర్ కూడా ఎంటర్ అయిపోతుంది. ఇక అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఇక 3 నెలలు. ఈ 3 నెలల్లో అయితే పెద్దగా వైసీపీ నుంచి ఎలాంటి యాజిటేషన్స్ కానీ, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు కానీ, టూర్లు కానీ, పర్యటనలు కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే వెళ్తారేమో. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇప్పుడు అక్టోబర్లో ఆయన ఎలాగా లండన్ వెళ్ళిపోతున్నారు. ఆ నెల అలా గడిచిపోద్ది. ఒకవేళ మధ్యలో 15 రోజుల తర్వాత వచ్చిన, 20 రోజుల తర్వాత వచ్చిన అక్టోబర్ నెల అయితే గడిచిపోతుంది. ఇంకా ఆ తర్వాత నవంబరు, డిసెంబర్ అంతే. ఆ నవంబర్, డిసెంబర్లో వీళ్ళకి కొన్ని కార్యాచరణలు అప్పచెప్పారు. అప్పుడు పరిస్థితులను బట్టి నడుస్తుంది. కానీ జగన్కి బయటకు వచ్చే ఉద్దేశం లేదు. కానీ 2026 మాత్రం కంప్లీట్ జగన్దే అంటున్నారు. మొత్తం 2026 నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటారంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే ఆయన తిరుగుతారు అంటున్నారు. అంటే 2025లో చూస్తే 3 నెలల పూర్తి కావస్తుంది కాబట్టి జగన్ అక్టోబర్లో యూరప్ టూర్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన అందుబాటులో ఉండరు. నవంబర్, డిసెంబర్లో పార్టీ నేతలకు ఇచ్చిన కార్యక్రమాల మీద ఫోకస్ పెడతారు. డిసెంబర్ నాటికి కమిటీలు పూర్తయితే జగన్ కొత్త ఏడాది నుంచి భారీ యాక్షన్ ప్లాన్తో బరిలోకి అయితే దిగబోతున్నారు అనేది. 2026లో సంక్రాంతి పండుగ పూర్తి అవుతూనే జగన్ జనంలోకి వస్తారట. 2026కి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అందుకే జగన్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేసి పార్టీ శ్రేణులతో నేరుగానే భేటీ అవుతారు అనేది. పార్టీ కమిటీలను స్థానిక సమరానికి సమాయత్తం కూడా చేస్తారు. అదే సమయంలో ప్రజలతో కూడా మమేకం అవుతూ వీలైనన్ని చోట్ల సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తారు అనేది. సో జగన్ జనంలోకి తొందరలోనే వస్తారు అనేది తాజా మీటింగ్లో నాయకులతో చెప్పారట. 2026లో ఎక్కువ జనంతోనే ఉండేలాగా, జనంతోనే మమేకం అయ్యేలాగా, అలాగే నియోజకవర్గాల్లో చాలా సమస్యలు పరిష్కరించే దాని మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు అనేది కీలకంగా అందుతున్న సమాచారం.